నమస్కారం. ఏవిఎం బులెటిన్ న్యూస్ కి స్వాగతం. విద్యారంగం సంక్షోభంపై బండి సంజయ్ తీవ్ర విమర్శ. రోడ్డు ప్రమాదాలు తగ్గుముఖం, భద్రతా పెంపుదలపై ప్రత్యేక దృష్టి. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం. కోట్ల నరసింహులపల్లి ఆలయం వద్ద లైట్లు ధ్వంసం. రాష్ట్రంలో 2500కు పైగా విద్యా సంస్థలు మూతపడటం దురదృష్టకరమని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శించారు. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు కారణంగా కాలేజీలు బంద్ కొనసాగిస్తుండగా ప్రభుత్వం స్పందించకపోవడం ఆందోళనకరమన్నారు. 10,500 కోట్ల బకాయిలలో కనీసం సగం విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పాలనలో విద్యారంగం దెబ్బతింటుందని ఆయన అన్నారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధి రోడ్డు ప్రమాదాల నివారణ, పౌరుల భద్రతకు కట్టుబడి ఉన్నామని పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం తెలిపారు. గత 3 సంవత్సరాలు 2023, 2024 మరియు 2025 సెప్టెంబర్ వరకు రోడ్డు ప్రమాదాల డేటాను విశ్లేషించి రోడ్డు భద్రతపై మరింత అవగాహన కల్పించేందుకు, అలాగే ప్రమాదాల నివారణకు ప్రజలు మరియు పోలీసులు చేపట్టవలసిన చర్యలను గురించి వివిధ సర్కిళ్లలో పర్యటించి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వివరించారు. బస్సు ప్రమాద బాధిత సేవల్లో 108 సిబ్బంది భేష్. 108 అంబులెన్స్ సిబ్బందిని అభినందించిన 108 మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్. రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాధితులకు వైద్య సేవలు అందిస్తూ హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన కరీంనగర్ జిల్లా 108 సిబ్బందిని కరీంనగర్ 108 మేనేజర్ సయ్యద్ ఇమ్రాన్ ప్రభుత్వ హాస్పిటల్లో అంబులెన్స్ సిబ్బందిని కలిసి వారిని అభినందించారు. మంగళవారం రోజు ఉదయం తిమ్మాపూర్ మండలం రేణిగుంట దగ్గర జరిగినటువంటి బస్సు మరియు ట్రాక్టర్ యాక్సిడెంట్లో వెంటనే స్పందించిన 5 అంబులెన్సులు సుమారు 25 మందిని సురక్షితంగా తరలించిన 5 అంబులెన్సుల సిబ్బందిని అభినందించారు. అత్యవసర పరిస్థితుల్లో 108 సిబ్బంది పాత్ర చాలా కీలకమైందని అన్నారు. గత వారం రోజులుగా జరుగుతున్నటువంటి రోడ్డు ట్రాఫిక్ యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నందున మునుముందు కూడా జాగ్రత్తగా ఉండాలని సిబ్బందికి సూచించారు. ఈ 2 నెలలు ఆస్తమా మరియు గుండెకు సంబంధించిన కేసులు ఎక్కువగా ఉన్నాయని ఆయన అంచనా వేసి అంబులెన్స్లో ఆక్సిజన్ అనేది ఉండే విధంగా చూసుకోవాలని ఆయన సిబ్బందికి సూచించారు. తీవ్రంగా గాయపడిన వ్యక్తులకు ప్రథమ చికిత్స తప్పకుండా అంబులెన్స్లో ఇవ్వాలని సిబ్బందికి సూచించారు. మైనారిటీలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇందుకు నిదర్శనమే. అజారుద్దీన్కు మంత్రి పదవి దక్కడం. డీసీసీ ప్రధాన కార్యదర్శి సిరాజ్ హుస్సేన్ నూతన మంత్రి అజారుద్దీన్ను కలిసి ప్రత్యేక అభినందనలు తెలిపిన సిరాజ్ శాలువా కప్పి ఘన సన్మానం. కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలోని కోట్ల నరసింహులపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి సోమేశ్వర ఆలయం ముందు ఏర్పాటు చేసిన ఐమాక్స్ లైట్లను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. బుధవారం ఉదయం పగలగొట్టిన లైట్లను చూసిన గ్రామస్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇటీవలి కాలంలో గ్రామంలో దొంగతనాల ఘటనలు చోటు చేసుకోవడంతో ఈ సంఘటన గ్రామంలో ఆందోళనకు దారితీసింది. గ్రామ ప్రజలు ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ అవాంఛనీయ చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు తక్షణమే దర్యాప్తు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.